నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి అవధూత వైద్యం శీర్షికలో వైద్యులకు అలవి కాని రోగములు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో నివారణ అయిన లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు మాలకొండయ్య గారు, ఎస్ మాలకొండయ్య. వీరు నెల్లూరు జిల్లా గుండె మడకల గ్రామం వీరిది. 1985వ సంవత్సరంలో వీరికి ఆరోగ్యం బాగుండేది కాదు. అప్పటికి వీరి వయస్సు 20 సంవత్సరాల లోపే ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండేది కాదు. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు, ఏ పని చేయలేరు. ఆ ప్రాంతంలో ఉండే మంత్రతంత్రాలు, అన్ని రకాల వైద్యాలు చేయించారు. కానీ ఏ వైద్యానికి అతని రోగం నివారణ అవ్వలేదు. అనాసంద్రపేట ఔలియా దగ్గర కూడా వీరు 7 వారములు సేవ చేశారు. కానీ ఏమాత్రం గుణం కనిపించలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళంతా విసిగిపోయి ఇంకా ఏమీ చేయలేక ఇతనికి ఒక మెంటల్ మనిషి కింద జమ కట్టి అలా ఊరుకున్నారు. మతి స్థిమితం లేదు అని ఊరుకున్నారు. అలాంటి నిరాశ పరిస్థితుల్లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వామివారి పిలుపుని వీరికి అందించారు. అది ఎలాగంటే, వీరి టీచర్ భార్యకి విపరీతమైన చెయ్యి నొప్పి. ఆమెకి ఏ వైద్యంతోని నివారణ కాలేదు ఆ చెయ్యి నొప్పి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో ఆమెకి చెయ్యి నొప్పి తగ్గింది. ఇతనికి ప్రోద్బలం ఇచ్చి స్వామివారి దగ్గరికి వెళ్ళమని ఆవిడ సలహా ఇచ్చారు. అదేవిధంగా స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి వీరి అన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరికి వచ్చారు. గొలగమూడు వచ్చారు. ఒకరోజు నిద్ర చేసి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన రోజే వీరికి స్వప్నంలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏదో గుద్దింది వీరికి. బలమైన వస్తువు ఏదో వచ్చి గుద్దింది. దాంతో భయపడి నిద్ర లేచారు. ఆ నిద్ర లేచిన దగ్గర నుంచి వీరికి మనసంతా స్థిమితంగా ఉండి మామూలు మనిషి అయినట్టుగా అనిపించింది. కాస్త మనసుకి ప్రశాంతంగా అనిపించింది. వెంటనే వీరు గొలగమూడి వచ్చేశారు. గొలగమూడి వచ్చి ఇంటికి కబురు పెట్టారు. నేను భగవాన్ వెంకయ్య స్వామి వారితో 40 రోజులు ఉండి సేవ చేస్తాను అని ఇంట్లో వాళ్ళకి కబురు పెట్టారు వీరు. అది మొదలు వీరికి ఆరోగ్యం బాగా చక్కబడింది. గొలగమూడి వచ్చి 40 రోజులు సేవ చేస్తానని అనుకున్న దగ్గర నుంచి ఆరోగ్యం బాగా చక్కబడింది. కానీ ఇంటికి పోవాలన్న ధ్యాస లేదు. కొన్నాళ్ళు వంట దగ్గర, కొన్నాళ్ళు మిగిలిన పనుల దగ్గర అలా చేస్తూ ఉండేవారు. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చారు. ఇచ్చి ఇలా అన్నారు, నీకు గార్డు పని చేస్తావా అని అడిగారు స్వామివారు. వీరు చేస్తానని చెప్పారు. ఈ లోపల ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటారు కదా, అనేక సార్లు ఇంటికి వెళ్ళి అక్కడ ఉండలేక మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉండేవారు. గొలగమూడి వచ్చేస్తూ ఉండేవారు. ఒకసారి వీరి గ్రామంలోనే ఉన్నప్పుడే అలా ఇంటికి వెళ్తూ ఒక్కోసారి గొలగమూడి వస్తూ మళ్ళీ ఇంటికి వెళ్తూ అలా వస్తూ ఉండేవారు కదా. ఇంట్లో వీరి గ్రామంలో ఉన్నప్పుడు ఒకసారి గొర్రెలు మేపుతుండే సమయంలో వీరికి ఒక స్వప్నం వచ్చింది. అందులో వీరు గొర్రెలు అమ్ముతున్నట్టుగా కల వచ్చిందనమాట. విచిత్రంగా మరుసటి రోజు అలాగే కల్లో ఎలా అయితే జరిగిందో అలాగే గొర్రెల్ని అమ్మేశారు. తర్వాత కొన్నాళ్ళు మళ్ళీ గొలగమూడి వచ్చి సేవ చేశారు. మరలా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన రోజే వీరికి ఒక స్వప్నం వచ్చింది. అదేంటంటే, వీరు మంచం మీద పడుకున్నారు. ఆ మంచం సగం నీటిలోని సగము పైన ఉందన్నమాట. సమాధి మందిర పూజారి బరిగెల నాగయ్య గారు వీరికి నిద్ర లేపి ఇలా అన్నారు, అక్కడ పూజ చేయమంటే ఇక్కడ ఉన్నావే అంటూ మెడపట్టి నెట్టుకుంటూ చాలా దూరం చేలల్లో అడ్డదిడ్డంగా వీరిని తీసుకొచ్చారు కల్లో. అంతే. ఆ తెల్లవారిన తర్వాత వీరు ఇల్లు వదిలి భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చేశారు. అది మొదలు వీరు ఇంటికి వెళ్ళాలన్న ధ్యాస లేదు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవలోనే గడుపుతున్నారు. 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కొస్తానయ్యా అన్న మాట స్వామివారి అభయం వీరి విషయంలో అక్షరాల నిజమైంది. ఇంకొక లీల. వీరి పేరు వివేకానంద గారు, రాయపెద్ది వివేకానంద గారు, కోయంబత్తూరు. వీరికి ఉద్యోగం లేదు అప్పుడు. ఆ రోజుల్లో ఉద్యోగం లేకుండా
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న టైంలో వీళ్ళ అన్నగారు భగవాన్ వెంకయ్య స్వామి వారు దారం కట్టి స్వామి కృప అనే చిన్న ఒక బుక్ ఉంది కదా, అది ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దయతో ఆ పారాయణ పూర్తయిన తర్వాత వీరికి నెలకు 20,000 రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు డ్యూటీకి వెళ్తూ ఉన్నప్పుడు అలా ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకరోజు డ్యూటీకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ మోటార్ సైకిల్ కిక్కు కొట్టారు కదా, అప్పుడు కాలి బొట్టన వేళ్ళు గోరు లేచిపోయి రక్తం కారింది, దెబ్బ తగిలింది అనమాట కాలి బొట్టన వేళ్ళకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించి ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత తెలిసింది వీరికి, అంటే వీరి డ్యూటీకి వెళ్ళే ప్రాంతంలో మత కలహాల వల్ల ఆ ప్రాంతంలో మత కలహాలు చెలరేగి అక్కడ హత్యలు, దోపిడీలు, రైడింగ్లు అవి జరుగుతున్నాయి. మొత్తం పోలీసులు ఉంటారు కదా అక్కడ, ఇతనికి కూడా ప్రమాదం ఎవరు అటాక్ చేస్తారో తెలీదు. వీరికి ఏదైనా ప్రమాదం ఒకవేళ వెళ్ళి ఉంటే ఏమైనా ప్రమాదం జరిగి ఉండేది. అలాంటి ప్రమాదం జరగకుండా స్వామివారు కాలు గోరిని బొట్టనవేలు గోరిని పోగొట్టి చిన్న గాయం కలిగించి అంత ప్రమాదం నుంచి భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని కాపాడారు. ఆ తర్వాత వీరికే జరిగిన సంఘటన, వీరు ఒకసారి ప్రమోషన్ ఇంటర్వ్యూకని వెళ్ళారు. అక్కడ ప్రమోషన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళలో ఇతని సర్వీసు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, మేధావులందరూ, తెలివైన వాళ్ళు అంతా ఉన్నారు. కానీ వీరు మాత్రం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీదే నమ్మకం, పట్టుదలగా స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామివారి నామం చేస్తూ ఆ చోటు నుంచి వీరు లేవలేదు. వీరి పేరు ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వీరి పేరు వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు. ఆ తర్వాత వీరిని ఇంటర్వ్యూ చేసిన ఆఫీసర్ కూడా వీరిని వచ్చి అభినందించి వెళ్ళారనమాట. ఇంకొక సంఘటన, వీరు మధురలో మధుర మీనాక్షమ్మ గారి గుడికి, అమ్మవారి గుడికి వెళ్ళారు. అక్కడ చూస్తే విపరీతమైన రద్దీ. బయట నుంచి నమస్కరించుకొని వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ ఇంతలో ఒక ముసలాయన అక్కడికి వచ్చి ఇతనికి తావ చూపించి నేరుగా వెళ్ళమన్నారు. ఇతను వెళ్తూ ఉంటే ఎవరు ఆపలేదు. ఇతను వెనక రాబోయిన వస్తున్నారు కదా, వాళ్ళని మాత్రం పోలీసులు ఆపేశారు. అమ్మ దర్శనం చేసుకొని ఆనందంగా ప్రశాంతంగా తిరిగి వచ్చారు. అలా అతనికి క్యూలో పంపింది ఇంక వేరెవరో కాదు, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అని మనం ప్రత్యేకంగా స్మరించుకోనక్కర్లేదు కదా. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలలు మనకి తెలుసు కదా. ఇంకొక లీల ఇది, జయలక్ష్మమ్మ గారు, ఈమె కారి రామస్వామి గారి కూతురు. వీరు భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు. ఈమెకు వివాహం జరిగింది, ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత ఆ పాపకి అన్నప్రాసన చేయించాలి, అది స్వామివారు తాగిన పాలనతో కూతురికి అన్నప్రాసన చేయించాలని ఆమె సంకల్పించుకుంది. బిడ్డను తీసుకొని ఆమె గొలగమూడి వచ్చింది. అప్పుడు తులసమ్మ గారు ఇలా అన్నారు, బుజ్జమ్మ, నీకు పెళ్ళి అయినప్పటి నుంచి స్వామివారి పాలు తాగడం మానేశారు అని చెప్పగా కొంచెం నిరుత్సాహపడింది. కొద్దిసేపు అయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు, అయ్యా కొన్ని ఉడికి నీళ్ళు ఇవ్వండి అయ్యా అన్నారు. వెంటనే భక్తులు సంతోషించి ఒక గ్లాసు నిండా పాలు వేడి చేసి తెచ్చి ఇచ్చారు స్వామివారికి. భగవాన్ వెంకయ్య స్వామి వారు కొంచెం తాగి బుజ్జమ్మని పిలిచి పాపకు తాగించమని ఇచ్చారు. అప్పుడు ఆమె ఇంకా ఆ పాలు తీసుకొని ఆమె బిడ్డకే కాకుండా అక్కడ ఉన్న వారందరికీ స్వామివారి ఉచ్చిష్టం తీర్థంగా లభించింది. అందరూ స్వీకరించారు. ఓం నారాయణ ఆది నారాయణ.